హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీకి అంటూ కొత్త ఉద్యోగాలు, కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మనకి పోయిన నెలల మహిళల దినోత్సవం రోజు 14,236 పోస్టులు అంటూ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అంగన్వాడీ, మినీ అంగన్వాడీ, అంగన్వాడీ ఆయమ్మలు కూడా మనకి పోస్టులు అనేది భారీగా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు అయితే అటువంటి నోటిఫికేషన్ అయితే ఎటువంటిది రిలీజ్ కాలేదు. మరి ఇది ఏ డిస్టిక్కి ఎన్ని విలేజ్లు, మండలాలకి ఎన్ని పోస్టులు అని దాని కొరకైతే వీళ్ళు అనేది కూడా ఆపడం అయితే జరిగేది. ఈ అనేది మండలాలు ఇంకా డిస్టిక్లు ఖాళీగా ఉన్న పోస్టులు అనేది కూడా వీళ్ళకంటే ఇంతవరకు ఎన్ని పోస్టులు ఉన్నది అనేది కూడా తెలవట్లేదంట. మరి దాని గురించి కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎలా పోస్టులు ఉంటాయి అనేసి కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మనమైతే ఒకసారి చూసుకున్నట్టయితే ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఫామ్లో చూసుకున్నట్టయితే మనకి ఇందులో అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ హెల్పర్ అనేసి కూడా మనకైతే ఇలా ఉండడం జరిగింది. దీంట్లో కూడా మనకు డిస్ట్రిక్ట్స్ అనేది చూసుకున్నట్టయితే దీంట్లో గ్రీన్ మార్క్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఆన్లైన్ ఓపెన్ అయ్యేటట్టే. ఈ రెడ్ మార్క్ ఉన్నది కాబట్టి అయితే ఇంతవరకు అయితే ఆన్లైన్ అయితే ఎటువంటి ఫామ్ అయితే మనకు రిలీజ్ అయితే కావడం జరగలేదు. దీంట్లో వచ్చిన తర్వాత దీంట్లో ఏమేమి అడుగుతున్నారు అనేది మనం ముందుగా చూసుకున్నట్టయితే అప్లికేషన్ నేమ్ అడుగుతున్నారు. అప్లికేషన్ నేమ్ అంటే మన 10th మెమోలో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలండి. మీరు ఆధార్ కార్డులో చూసుకున్నట్టయితే ఆధార్ కార్డులో కొంతమంది భర్త పేరు ఉంటుంది, తర్వాత తల్లిగారు నేమ్ అయితే ఇంటి పేరు ఉండడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అయితే కాదు, వీళ్ళు సర్టిఫికేట్ ప్రకారం అడుగుతున్నారు కాబట్టి 10th మెమోలో ఏ ప్రకారం ఉంటే ఆ ప్రకారం ఎంటర్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. తర్వాత ఫాదర్ అయితే ఫాదరు, భర్త పేరు అయితే భర్త పేరు. ఇక్కడ 2 విధాలుగా ఉన్నది, మీరు అనేది కూడా చూసి ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అడ్రస్. మీ ఆధార్లో ఏ విధంగా అడ్రస్ ఉంటే మాత్రం ఆ విధంగానే ఎంటర్ చేయాలి. మీరు తల్లిగారు ఇంటి దగ్గర ఉన్నట్టయితే తల్లిగారిది, భర్త గారి ఇంటి దగ్గర ఉన్నట్టయితే భర్త గారిది. ఆ 2 విధాలుగా అయితే అడ్రస్ అనేది చూసుకుని అది ఎంటర్ చేసుకోవాలండి. మీ వార్డు విలేజ్ ఉన్నట్టయితే వార్డు గురించి కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడైతే ఖచ్చితంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలని కూడా చెప్తున్నారు. రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోవాలండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. క్యాస్ట్ మీకు ఏమొస్తుంది అనేది కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీరు ఏమన్నా ముస్లిం అయితే మైనార్టీ గురించి కూడా ఉన్నట్టయితే మీరు SR1 నుంచి పెట్టుకుని మైనార్టీ గురించి కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ అడగటం అయితే ఎస్ఎస్సి మీరు అడగడం అయితే జరిగింది. 10th క్లాస్కి అయితేనేమో మనకి టీచర్ల పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. 8th క్లాస్కి అయితేనేమో మనకి అంగన్వాడీ ఆయమ్మల పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు అనేది కూడా వీళ్ళు ఇంటర్కి మారుస్తామని చెప్తున్నారు. టీచర్లకు అయితే మనకి ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా మనం నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చిన తర్వాత చూడాలి. ఇప్పుడైతే ఉన్న ప్రదేశం అయితే ఇప్పుడు 10th ఉంటుంది. ఆన్లైన్ అయితే మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారు అనేది దాని గురించి కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని 10th మేము అయితే ఎంటర్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమైనా ఒంటరి మహిళ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. డిసేబుల్డ్ ఉంటే డిసేబుల్డ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలని దానికి సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్లు ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేయాలనేసి కూడా ఇక్కడ మనకైతే రావడం జరిగింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా మనం వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏ మండలానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది దాని గురించి అయితే మనం వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు మన ఛానల్ అనేది ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.